సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు అంబావిల్లి, అక్కరాపల్లి, కిట్టాలపాడు, ఎమ్మెల్పురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సదాశివులు నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వారధి ట్రస్ట్ ప్రతినిధుల బృందం పట్టణంలో సుశీల హాస్పిటల్, డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు 25,000 రూపాయల వ్యక్తిగత వితరణతో 100 మంది లబ్ధిదారులకు కళ్ళజోళ్లను అందజేశారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖున అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల మిళితంగా జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ప్రతి సంవత్సరం ఇందులో మిళితం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఒకటి, ఐ క్యాంప్ ఒకటి, 2 వనవాల తాతాజీ ఆధ్వర్యంలో ఈ వారధి ట్రస్ట్కి సంబంధించినటువంటి మిత్ర బృందం అంతా కూడా ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వాళ్ళ నిర్వహణలో జరుపుతూ ఉంటాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఉగాది పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నట్లు ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వివరించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారైన శ్రీ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో రోజునామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరపబడ్డాయి. ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 4:30 నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్నానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 5 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు మహాపర్వదినం సందర్భంగా దేవాలయం అంతా సుందరంగా పుష్పాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉగాది వేడుకకు ఒక మండపం కూడా పుష్పాలంకరణతో అందంగా గడువ వైభవంగా కూడా తీర్చిదిద్ది ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరుపబడ్డాయి. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణార్థం విజయనగరం జిల్లా రామతీర్థం సేవా సంఘం గూటితో ఒలిచిన కోటి తలంబ్రాలను 2017 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రామతీర్థం దేవాలయంలో జరిగే కళ్యాణోత్సవంలో వినియోగిస్తున్నారని సంఘ ప్రధాన కార్యదర్శి సుదర్శన విజయ్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఈ సంఘం వారు భక్తి శ్రద్ధలతో రసాయనాలు వినియోగించకుండా శాస్త్రీయ పద్ధతిలో సేద్యం చేసిన వరి కంకులను వేసి కోసి ధాన్యాన్ని సిద్ధం చేశామని చెప్పారు. ఆ ధాన్యాన్ని సంఘ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రామభక్తులకు పంపించడం జరిగిందన్నారు. ఆ ధాన్యాన్ని భక్తులు భీష్మ ఏకాదశి నుంచి శ్రీరామ నామాన్ని జపిస్తూ గూటితో ఒలుస్తూ అవి తలంబ్రాలుగా రూపాంతరం చెందుతున్నాయని ఆయన చెప్పారు. కేవీఆర్ దత్తు, స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.